కోదాడ బస్ స్టాండ్ ఎదురుగా మణిదీప్ శిరీష మర్డర్ ఏదైతే జరిగిందో ఇక్కడ ఆటో స్టాండ్ లో కూర్చున్నప్పుడు ఈ మర్డర్ చేయడం జరిగింది. అది ఆ టీ స్టాల్ ముందే ఉన్నాం మనము. ఇది టీ స్టాల్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది, ఎందుకంటే ఇది బంద్ పెట్టిరు ఇక్కడ మర్డర్ జరిగిన తర్వాత. ఇదంతా ఇక్కడ బ్లడ్ అదంతా పడింది కాబట్టి ఇక్కడే అది జరిగిన సంఘటన శిరీషకు సంబంధించి. వైఫ్ని చంపేయాలని ముందు నుంచి ప్లాన్ చేస్తా ఉన్నాడా, లేదంటే పోలీస్ స్టేషన్ కి పిలిపించి నాకే కౌన్సిలింగ్ ఇస్తుందా అన్న ఇంటెన్షన్ తోని చంపేసిండు అనేది ఇంకా మిస్టరీ లాగానే మిగిలింది. ఆటోలో నుంచి గుంజి అతను అక్కడ నుంచి ఎవరైతే ఆమె మీద మర్డర్ చేయడానికి పాల్పడ్డాడో ఆటోలో ఉన్నప్పుడు ఆమె పరిగెత్తేసేసి ఇక్కడ వాళ్ళు కాపాడతారేమో అన్న ఇంటెన్షన్ తోని హోటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అమ్మాయి ఇక్కడే పడిపోయింది. అమ్మాయి అంటే మనుషులకు ఆడపిల్లలకి మామూలుగానే రక్షణ లేదనుకోవచ్చు ఆడవాళ్ళకి, అలాంటిది ఇంత ఇక్కడే బస్ స్టాండ్, ఇది టీ స్టాల్, ఇక్కడ కొన్ని వందల మంది ఉన్నారు, ఈ మందిలో కూడా ఆడవాళ్ళకి రక్షణ లేదనుకోవచ్చు. ఏదో బయట అడవిలో జరిగింది, ఇంకో దగ్గర జరిగింది అంటే అది వేరే విషయం. ఇక్కడ వందల మంది ఇక్కడ టీ తాగుతా ఉన్నారు. ఇక్కడ ఎట్లా చూస్తా ఉన్నారు అంటే ఏదో డ్రామా, ఏదో సినిమా షూటింగ్ జరిగినట్టు చూస్తా ఉన్నారు ఆ రోజు. అంటే ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది, కోడి పిల్లలను కోసినట్టు ఏమనంటే కత్తులతో పొడవడాలు, ఏమనంటే ఏం చేస్తారు మా అంటే 90 రోజులు జైలు ఉంటారు, అంతకుమించి ఏముంది, కొత్త చట్టాలు ఏం లేవు కదా. ఈ సంఘటన చూసిన తర్వాత ఒకటైతే అర్థమైంది, జనాలలో ఉన్న మనుషులకు సేఫ్టీ లేదు, అడవిలున్నా సేఫ్టీ లేదు. ఏం జరిగిందన్న, అసలు ఏంటి వాస్తవంలో ఏంటి అసలు వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకోరంట. బస్ స్టాండ్ అపోజిట్ లో ఆటో స్టాండ్, ఇక్కడ చాలా మంది ఆ మర్డర్ జరిగినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వ్యక్తులు, ఎవ్వరు కూడా ఆపే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చూడొచ్చు అన్న, ఒక నలుగురు వెళ్ళిరు కానీ అతని దగ్గర కత్తి ఉంది, వెపన్ పెద్దది ఉందని. ఏమనిపించింది అది మీరు చూసారా? చాలా భయాందోళనకు గురైనమండి. ఇక్కడ నైట్ 7 దాటితే ఉండబుద్ధి కావట్లేదండి, ఎప్పుడు లేదు. నేను 20 సంవత్సరాల నుంచి ఆటో తోలుతానండి, ఎప్పుడు నా చరిత్రలో చూడలే. ఇప్పుడు 7 దాటితే అసలు ఉండబుద్ధి. వెల్కమ్ టు E9 టీవీ, నేను మీ సంతోష్. ఏదైతే మీకు మార్నింగ్ స్క్రీన్ వీడియోలో చెప్పానో, ఇప్పుడు కోదాడలో ఉన్నాం మనం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో. అండ్ కోదాడ బస్ స్టాండ్ ఎదురుగా మణిదీప్ శిరీష మర్డర్ ఏదైతే జరిగిందో ఇక్కడ ఆటో స్టాండ్లో కూర్చున్నప్పుడు ఈ మర్డర్ చేయడం జరిగింది. అది ఆ టీ స్టాల్ ముందే ఉన్నాం మనము, కోదాడ బస్ స్టాప్ ఎగ్జాక్ట్లీ ఎదురుగా అనేది జరిగిన సంఘటన. ఇది ఆటో స్టాండ్, ఇక్కడ ఆటోలో ఎక్కించుకుంటా ఉంటారు, ఇక్కడ ఆటో స్టాండు, ఇది టీ స్టాల్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది, ఎందుకంటే ఇది బంద్ పెట్టిరు ఇక్కడ మర్డర్ జరిగిన తర్వాత. ఇదంతా ఇక్కడ బ్లడ్ అదంతా పడింది కాబట్టి ఇక్కడే అది జరిగిన సంఘటన శిరీషకు సంబంధించి. ఈ మణిదీప్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆమె పోలీస్ స్టేషన్లో పోలీస్ వారు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే సందర్భంలో, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సిఐ గారు ఇక్కడికి శిరీష్ వచ్చి ఆటోలో కూర్చోవడం జరిగింది. ఆటోలో కూర్చున్న తరుణంలోనే హస్బెండ్ మరి ఈ ఎవరైతే మణిదీప్ ఉన్నాడో, ఈ మణిదీప్ అనే వ్యక్తి అంతకన్నా ముందు నుంచే కత్తి పెట్టుకోవడం జరిగిందా, లేదంటే ప్రీ ప్లాన్ అనుకోవచ్చా? అంటే ఆల్రెడీ వైఫ్ని చంపేయాలని ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాడా, లేదంటే పోలీస్ స్టేషన్కి పిలిపించి నాకే కౌన్సిలింగ్ ఇస్తుందా అన్న ఇంటెన్షన్ తోని చంపేసిండు అనేది ఇంకా మిస్టరీ లాగానే మిగిలింది. ఇప్పటి వరకు ఒక క్లారిటీ అనేది రాలేదు ఈ సంఘటన మీద. శిరీష సంఘటన ఏదైతే ఉందో దీని మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఈ సంఘటన జరిగిన స్థలం అయితే ఇదే, ఇక్కడే ఆటోలో. ఇప్పుడు ఈ ఆటో ఏ విధంగా ఉందో ఇట్లనే ఆటోలో కూర్చోవడం జరిగింది. ఆటోలో నుంచి గుంజి అతను అక్కడ నుంచి ఎవరైతే ఆమె మీద మర్డర్ చేయడానికి పాల్పడ్డాడో ఆటోలో ఉన్నప్పుడు ఆమె పరిగెత్తేసేసి ఇక్కడ వాళ్ళు కాపాడతారేమో అన్న ఇంటెన్షన్ తోని హోటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అమ్మాయి ఇక్కడే పడిపోయింది. అమ్మాయి ఇక్కడే పడిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ 2 వ్యక్తులు నిలబడ్డారు. ఇతను కత్తితో పొడిచేటప్పుడు కూడా వాళ్ళను ఇట్లా దుల్పరిచే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. కాకపోతే ఇక్కడ ఏమనిపించింది అంటే మేజర్గా, అంటే మనుషులకు ఆడపిల్లలకి మామూలుగానే రక్షణ లేదనుకోవచ్చు ఆడవాళ్ళకి, అలాంటిది ఇంత ఇక్కడే బస్ స్టాండ్, ఇది టీ స్టాల్, ఇక్కడ కొన్ని వందల మంది ఉన్నారు, ఈ మందిలో కూడా ఆడవాళ్ళకి రక్షణ లేదనుకోవచ్చు మేబీ. ఎందుకంటే ఈ శిరీష అనే సంఘటన జరిగిన తర్వాత ఈ విధంగానే అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని సంఘటనలు చూసినాం, అరే లేదు ఏదో బయట అడవిలో జరిగింది, ఇంకో దగ్గర జరిగింది అంటే అది వేరే విషయం. ఇక్కడ వందల మంది ఇక్కడ టీ తాగుతూ ఉన్నారు, ఇక్కడ ఎట్లా చూస్తూ ఉన్నారంటే ఏదో డ్రామా, ఏదో సినిమా షూటింగ్ జరిగినట్టు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఒక్కరు కూడా కాపాడే ప్రయత్నం అయితే చేయలేదు. ఓపెన్గా చెప్పాలంటే ఒక 2 పోయి అడిగి అంటే కాపాడే ప్రయత్నం చేసినప్పుడు దుల్పరిచిండు, అంతవరకే. ఆయన చేతిలో ఏం గన్నేం లేదు కదా, చేతిలో కత్తి.
ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలే. ఆపే ప్రయత్నం చేస్తే నాకు తెలిసి అమ్మాయి బ్రతికేదేమో, శిరీష్ అనే అమ్మాయి. ఈ అబ్బాయి ఎవరైతే మణిదీప్ ఎవరైతే ఉన్నారో ఈయన లారీ డ్రైవర్ అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద వీళ్ళది ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. వీళ్ళిద్దరికి కొంచెం మనస్పర్ధాలు అయ్యి ఒక 7 సంవత్సరాల నుంచి పెళ్ళయింది. 7 సంవత్సరాలు, ఒక 1 year నుంచి కొంచెం సపరేట్గా ఉంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు కొంతమంది. నేనేమంటాను, ఏదేమైనా అంటే ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది. కోడి పిల్లలను కోసినట్టు ఏమని అంటే కత్తులతో పొడవడాలు, ఏమనంటే ఏం చేస్తారు మా అంటే 90 రోజులు జైలు ఉంటారు, అంతకుమించి ఏముంది. కొత్త చట్టాలు ఏం లేవు కదా. అప్పట్లో దిశ సంఘటన జరిగినప్పుడు 3 ఎన్కౌంటర్ చేసినట్టు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. అంటే ఇది ఒక బస్టాండ్ ప్రాంతం, ఇది అంటే బస్టాండ్ ఆపోజిట్లో ఇది ఆటో స్టాండు. ఇక్కడనే ఒక ఆడపిల్లకి రక్షణ లేదంటే ఏ విధంగా చూడొచ్చు ఆలోచించండి. అంటే ఎంత ధైర్యం ఉండి ఈ విధంగా చేసిరు అనుకోవచ్చు. మొత్తం మీద ఈ ప్లేస్లో అయితే శిరీషన్ హతమార్చడం జరిగింది. ఈ సంఘటన చూసిన తర్వాత ఒకటైతే అర్థమైంది, జనాలలో ఉన్న మనుషులకు సేఫ్టీ లేదు, అడవిలో ఉన్న సేఫ్టీ లేదు. ఎందుకంటే అతని కత్తి చేతిలో ఉన్నప్పుడు కొంతమంది పట్టుకొని గుంజేసే ప్రయత్నం చేస్తే ఈరోజు శిరీష్ అనే అమ్మాయి బతుకుండేదేమో మేబీ. ఇక అందరు సినిమా షూటింగ్ చూసినట్టు లేదంటే ఇంకేదో డ్రామా జూనియర్ నడిస్తే చూసినట్టు చూసే ప్రయత్నం అయితే చేసిరు. మేబీ మరి వాళ్ళని ఇట్లా పొడుస్తాడని కూడా భయపడ్డారేమో అని కూడా అనుకోవచ్చు మేబీ. ఒకసారి ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మనం చూసే ప్రయత్నం చేసి. అన్న మీరేనా? మీరు కదా అన్న, మీకు తెలుసా ఇది ఏం జరిగింది ఇక్కడ, ఏంటి ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది అన్న? 8:30కి జరిగిందన్న. 8:30కి జరిగింది. 8:30కి. ఓకే, ఏం జరిగిందన్న అసలు, ఏంటి వాస్తవంలో ఏంటి అసలు? అసలు వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకోరంట. ఓకే. అతనిదేమో కట్కంగూడెం, ఇక్కడ కోదాడ పక్కన 5 kilometer డిస్టెన్స్. అబ్బాయిది ఆమెదేమో కొండపల్లి దగ్గర అంట. ఓకే. ఏదో మొగుడి పిల్లలు ఇష్యూస్ కొంచెం జరిగిందన్న. ఓకే అన్న, ఇప్పుడు కౌన్సిలింగ్కి సిఐ గారు పిలిపిస్తే కౌన్సిలింగ్ వచ్చారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది ఒక బస్ స్టాండ్, ఇక్కడ ఆటో స్టాండ్ ఇది బస్ స్టాండ్ ఆపోజిట్లో ఆటో స్టాండ్. ఇక్కడ చాలామంది ఆ మర్డర్ జరిగినప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వ్యక్తులు, ఎవ్వరు కూడా ఆపే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చూడొచ్చు అన్న? ఒక 4 వెళ్ళిరు కానీ అతని దగ్గర కత్తి ఉంది, వెపన్ పెద్దది ఉందని కొంచెం భయపడ్డారు. కాకపోతే ఇందులో ఒక ఎల్ఐ అనే చేస్తాడు పిల్లగాడు, అతను కత్తి గుంజే ప్రయత్నం చేసిన కానీ అప్పటికి చేయి దులపరిచ్చిండు. అప్పటికి అతను 4-5 పోట్లు పడిచిండు. అంటే కళ్ళ ముందు చూస్తుండగానే ప్రాణం తీసిండు కదా. ముందు జరగదు. ఏమనుకోవచ్చు అన్న, అంటే ఇప్పుడున్న సందర్భంలో ఇంత ఇక్కడ క్రౌడ్ పెట్టుకొని కూడా ఒక ఆడపిల్లని పొడుస్తూ ఉంటే కాపాడే ప్రయత్నం చేసిన, దులుపరిచ్చిండి చూసినాం ఆ వీడియో, కానీ కాపాడితే బాగుండేది కదా, ఎందుకు అంత ధైర్యం చేయలేదు అనుకోవచ్చు. అతని దగ్గర కత్తి ఉందండి, అతను కొంచెం సైకో అంట, మనకేమన్నా యుద్ధం అని అందరూ భయపడి వెనకడుగు వేయాల్సి వచ్చింది. అప్పటికి 4-5 వెళ్ళి చాలా ప్రయత్నించారు కానీ అప్పటికి అతను పొడి చేసిండు. యాక్చువల్ ఏంటంటే అతని దగ్గర కత్తి ఎక్కడ ఉందని ఎవరు అనుకోలేదు. ఛాయ్ తాగుతుంటే ఆయన కూడా ఏదో బతిలాట్టాను పోయింది అనుకోరు కానీ సడన్గా కత్తి తీసి ఆమెను పొడి చేసిండు. ఓకే, ఏం జరిగింది, ఎందుకు చంపేయాల్సి వచ్చిందనే మన విషయాలు తెలుసా? తెలియదండి. తెలియదు. ఇక్కడ ఇంతకుముందు ఈ శిరీష హత్య కంటే ముందు ఇదివరకు ఎప్పుడన్నా కోదాడలో ఇలాంటి సంఘటన జరిగిందన్న? ఇక్కడ ఏం జరగలేదండి, ఫస్ట్ టైం. ఏమనిపించింది అది మీరు చూసారా? చాలా భయాందోళనకు గురైనమండి. ఇక్కడ నైట్ 7 దాటితే ఉండబుద్ధి కావట్లేదండి, ఎప్పుడూ లేదు. నేను 20 సంవత్సరాల నుంచి ఆటో తోలుతానండి, ఎప్పుడు నా చరిత్రలో చూడలే. ఇప్పుడు 7 దాటితే అసలు ఉండబుద్ధి కావట్లేదండి, ఈ ఏరియాలో ఉండబుద్ధి కావట్లేదు. 7 అయితే. ఓకే. ఈ హోటల్ కూడా బంద్ చేయడం జరిగింది, ఎందుకన్నా? అది తెలియదండి. ఓకే, పూర్తిగా తెలియదు, ఏం జరిగిందని తెలియదు. ఒక భయప్రాంతులకైతే గురి చేసిండు అనుకోవచ్చు ఆ వ్యక్తి? కంపల్సరీ 100%. ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళందరూ భయబంధాలకు గురయ్యి అమ్మో ఇక్కడైనా మనం రోజు తిరిగే ప్లేసులైనా మర్డర్ జరిగిందని మాట్లాడుకుంటారు. ఓకే అన్న, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో స్టాండ్లో మేము ఉంటున్నామని చెప్తున్నారు కదా, ఈ 20 సంవత్సరాలలో ఎప్పుడైనా కొట్లాడుకోవడం కానీ ఇట్లాంటి సంఘటనలు ఏమీ లేదండి. జగ్గపేట కోదాడ ఆటో ఇది, దాని వెనక మాది రాంపూర్ ఎక్స్ రోడ్ సీరియల్. 21 సంవత్సరాలు నేను దోలబట్టి ఎటువంటిది ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నా సీనియర్లో ఫస్ట్ టైం చూడటం. ఓకే అన్న, ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు పాల్పడ్డ వాళ్ళకి ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఎమ్మటే ఉరిశిక్ష చేయాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఎటువంటి ఆడపిల్లకి ఇలాంటివి జరగకుండా తక్షణమే ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని ఆ నిందితునికి ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి ఇంకొక ఆటో అన్న, జగ్గపేట ఆటో అన్న ఒక్కసారి అన్న, ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు బండి? స్టాండ్ జగ్గేపేట స్టాండే కదా ఇది?
ఓకే, ఏం జరిగిందన్న ఇక్కడ శిరీష? రాలేదన్న నేను. రాలేదన్న. రాలే. అసలు అన్న ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఇట్లాంటి దారుణం ఏదైనా జరిగిందన్న ఇక్కడ కోదాడలో ఎప్పుడన్నా? జరగలే. మీకు ఎప్పుడు తెలిసిందన్న ఈ విషయం ఇట్లా ఆటో స్టాండ్లో ఇట్లా మర్డర్ చేయడం జరిగిందని? 9 గంటలకు నేను. 9 గంటలు. అసలు ఏం జరిగిందని ఏం చెప్పారు? మీకు ఏం క్లారిటీ ఏముందన్న? క్లారిటీ మర్డర్ జరిగిందని చెప్పారు. అంతే. ఓకే, అమ్మాయి ఆటోలో కూర్చుంటే ఆటోలకి గుంజి పొడవడం జరిగిందని చెప్తా ఉన్నారు. తెలియదు, నాకు తెలియదు. నేను ఆ రోజు రాలే, బండికి రాలే. ఓకే, యాక్చువల్లీ అతను లేడంటే ఆ రోజు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆటో స్టాండ్లోనే సెక్యూరిటీ లేదు ఒక ఆడపిల్ల కంటే ఏ విధంగా చూడవచ్చు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే సరే ఎన్నో అడవిలో చేసిర్రు ఇంకోటి చేసిర్రు అంటే ఓకే వాట్ ఎవర్ ఏదన్నా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక ఆటో స్టాండ్లోనే ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ లేదు. మొన్న షాద్ నగర్ అదేంది మన వైఫ్ని కారులో వస్తుంటే చంపేసిండు, కత్తితో కోసి చంపేసిండు. అంటే ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, కోడి పిల్లలను కోసినట్టు కోసుడు, పెళ్ళం మాట్లాడతలేదనో లేదా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనో ఇంకోటనో క్లారిటీ లేకుండా ఇవన్నీ ఈ అనుమానాలు అనేది సావులకు దారితీస్తూ ఉన్నది. ఇది మీరు చూడవచ్చు ఒకసారి, ఇది ఆటో స్టాండ్, ఇది మొత్తం ఇక్కడ ఆటోలు వస్తూ ఉంటాయి, ఇక్కడ నిలబడతా ఉంటాయి. ఒకసారి ఇక్కడ రండి, ఒకసారి మీకు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ సీసీ కెమెరా ఏదైతే ఉందో సీసీ కెమెరా కిందే ఎగ్జాక్ట్లీ ఇది జరిగింది ఈ సంఘటన. ఇదే ప్రాంతంలో జరిగింది అది. ఈ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పౌడర్ జల్లీరు, ఎందుకంటే బ్లడ్ అదంతా పడ్డది కాబట్టి ఇక్కడ అంతా కొంచెం ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న షాప్లో ఉన్న వాళ్ళు కూడా ఒక భయప్రాంతాలకు గురైనట్టే ఉంది. అంటే వాళ్ళ ముఖాలలో చూస్తూ ఉంటే ఒక భయం అనేది కనిపిస్తూ ఉన్నది.